సో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి తర్వాత సో ఆ మృతి తెల్లారి నుంచే వాస్తవానికి చాలామంది ఇక ప్రెడిక్షన్ వేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు నిలబడతారు, రాజకీయ పరిస్థితి లేదని కొంతమంది ఆల్రెడీ ఆ ఊరి మీద వాడి తిరుగుతూనే ఉన్నారు. సో ఏదేమైనా సరే, రాజకీయాలు అన్నప్పుడు రాజ్యాంగంలో ఉంది 6 నెలల ఎన్నికలు అవుతాయి అనే విషయం తెలిసినప్పటికీ కూడా కాస్తంత సమయం ఇవ్వాల్సింది. సో ఏదేమైనా మాగంటి గోపీనాథ్ గారి మృతి అయితే తీరని లోటు రాష్ట్ర రాజకీయాల్లో. అయితే దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన అంశం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే ఇంత తొందరగా అక్కడ ఉప ఎన్నికలు ఉండకపోవచ్చు అనే ఒక వార్త అయితే వస్తుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు అని చెప్పేసి కూడా CEO చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అయితే చెప్తున్నట్టుగా మనం ఒకసారి చూడొచ్చు. ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ లింక్ ఆప్షనల్. CEO సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింక్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓట్లను అయితే తొలగించినాం. ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఇక నుంచి 1000 మంది ఓటర్లే ఉంటారు. హై రైజ్డ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీలోనూ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టయితే వెల్లడించారు. సో దీనికి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్కు కొంత సమయం పట్టొచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అయితే తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అన్నారు. సో వాస్తవానికి ఇంకా డిసెంబర్ దాకా టైం ఉంది. అసెంబ్లీ నుంచి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మృతిపై సమాచారం అందిన వెంటనే సో అసెంబ్లీ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సంబంధించి గెజెట్ అంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే పోయింది. ఎమ్మెల్యే మృతిపై సమాచారం అందిన వెంటనే ఆ గెజెట్ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆల్రెడీ పంపించారట. ఇప్పటికే దేశంలోని ఇతర 2-3 రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్ రాకపోవచ్చని అంచనా వేశారు. అయితే ఇంకొక 2-3 రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ఉప ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డాయి కాబట్టి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వేయకపోవచ్చు, కొంత సమయం తీసుకునే అవకాశం కూడా ఉందంటారు. ఓకే, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక నిర్వహిస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారని, ఈ నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ CEO సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సో ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాదని, అది పూర్తిగా ఆప్షనల్ అని తెలిపారు. ఒకవేళ తప్పనిసరి చేస్తే ఓటర్లపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 67% మంది ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 84% ఉందని తెలిపారు. డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని అన్నారు. ఇప్పటి వరకు 58,000 మంది డబుల్ ఓటర్లను అయితే తొలగించగా వారిలో 30,000 మంది ఏపీ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో నమోదై ఉన్నారని గుర్తించినట్టు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన రెఫరెన్స్లతోనే ఈ ఓటర్లను రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. సో వేరే రాష్ట్రాలలో కూడా ఆంధ్రాలో ఇప్పుడు కొంతమంది చాలామంది ఆంధ్రాలో ఎన్నికలు అయినప్పుడు ఆంధ్రాలో వేసేస్తారు, తెలంగాణలో అయినప్పుడు తెలంగాణ ఓట్లు వేస్తారు. అట్లా కాకుండా మొత్తం ఒక దగ్గర డేటా తీసుకొచ్చి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పటికే దాదాపు 58,000 మంది ఓటర్లను తొలగించారు. అండ్ జూబ్లీ హిల్స్కి సంబంధించి ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే నిన్న మొన్ననే 3 రాష్ట్రాలకు సంబంధించి ఉప ఎన్నిక నోటిఫికేషన్ పడ్డది. సో ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఎప్పుడు డిసెంబర్ దాకా టైం ఉంది కాబట్టి ఎప్పుడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా 6 నెలలు జరుగుతాయి అనేది మాత్రం కొంతవరకు అంచనాకైతే రావచ్చు. ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు అనేటువంటి వార్త.